హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో వ్లాగ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోవడం కూడా మర్చిపోకండి. అప్పుడే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా అందుతుంది. ప్రీవియస్ వీడియోలోని నేను ఒక వ్లాగ్ షేర్ చేసుకున్నాను కదా, మార్గశిర లక్షవారం మొదటి వారం పూజ ఎలా చేసుకోవాలని చెప్పి. సో ఆ వీడియోకి అయితే మంచిగా అయితే వ్యూస్ వచ్చినాయి. చాలా మంచిగా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే వీడియోని లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ. సో ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఆ వ్లాగ్లోని చాలామంది నేను సాధ్యమైనంత వరకు మొత్తం అన్ని క్లియర్ చేశాను. ఇంకా కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి. సో అందరికీ నేను కామెంట్ సెక్షన్లో రిప్లై కామెంట్ పెట్టి అయితే క్లియర్ చేశాను. ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఆ డౌట్స్ కూడా నేను ఇప్పుడు క్లియర్ చేయబోతున్నాను. అంటే పర్సనల్గా కూడా మెసేజ్ చేసి అడుగుతున్నారు. సో దానికి ఇక్కడ ఏంటంటే నేను ఒక ఉర్లీ బౌల్ తీసుకున్నానండి. ఇది ఎక్కడ తీసుకున్నానంటే మన ఆర్కే తెలుగులో ధనలక్ష్మి అక్క ఉన్నారు కదా, సో అక్క ఆర్కే పూజా స్టోర్ను బిజినెస్ రన్ చేస్తున్నారు కదా, సో అక్క స్టోర్లో తీసుకున్నాను. అంటే కొంచెం పూజా సామాగ్రి కోసం వెళ్ళాను అని చెప్పాను కదా లాస్ట్ టైము. సో అప్పుడే నాకు నచ్చి తీసుకున్నాను. హెవీ వెయిట్లో చాలా బాగుందండి. చుట్టూ మనకి ఒక 10 దీపాలు వస్తాయన్నమాట. సో 10 దీపాలు వచ్చి మధ్యలో మనకి ఒక ఉర్లీ బౌల్లా వస్తుంది. సో మనం దీపాలైనా వెలిగించుకోవచ్చు, లేదంటే ఏమైనా మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, ఇలాంటివి ఉంటాయి కదా, కాయిన్స్, ముత్యాలు, ఇలాంటివి కూడా మనం పెట్టి అమ్మవారిని సెంటర్లో పెట్టి కూడా మనం అలంకరించుకోవచ్చు. సో నేనైతే కనుక ఇది ఇప్పుడు దీపం పెట్టి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుందని చెప్పేసి. సో అందుకే నేను పూజలు అయితే మీకు పెట్టి చూపిస్తున్నాను. సో ఎలా ఉంది, బాగుందా? ఇంకా బ్లాగ్ విషయానికి వస్తే చాలామంది అడుగుతున్నారు, మీరు అమ్మవారి ఫోటో ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఎక్కడ దొరుకుతుందో మాకు చెప్పండి, మేము తీసుకుంటాము, లింక్ షేర్ చేయండి, షాప్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి మాకు అంటున్నారు. సో ఈ ఫోటో నేను ఎక్కడ కొనుక్కోలేదండి. నాకు అమ్మవారు తనంతట తానే మా ఇంటికి వచ్చారనమాట. సో ఎలా అంటే నేను ఎప్పటిలాగానే కనకమహాలక్ష్మి గుడికి వెళ్ళాను. ప్రతి శుక్రవారం ఎలా అయితే వెళ్తానో అలాగే వెళ్ళాను. అప్పుడు ఎవరో ఒక దంపతులు వాళ్ళ బిజినెస్ బాగా క్లిక్ అయితే వాళ్ళు అట్లా మొక్కుకున్నారంట, ఇలా అమ్మవారి బుక్స్నా ఏవో పూజ బుక్స్నా ఈ ఫోటో పంచుతారని చెప్పేసి. సో నేను వచ్చేటప్పుడు నాకు వాళ్ళు ఆ టైంలో నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అందరిలాగే నాకు ఇచ్చారు. ఆ రూపంలో నాకు అమ్మ మా ఇంటికైతే వచ్చారు. అంది తప్పించి ఇది నేనైతే కొనుక్కోలేదు. మీకు ఇలాంటివి కావాలనుకుంటే కనుక అక్కడ మీకు అమ్మవారి గుడి దగ్గర ఇంతకన్నా మంచివి అయితే ఉన్నాయి. ఒకసారి మీ టెంపుల్కి వెళ్తే మీకు తెలుస్తుంది. అలాగే మనకి నెట్లో కూడా మనకి సెర్చ్ చేస్తే దొరుకుతాయి, కనకమహాలక్ష్మి పిక్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే. ఒకవేళ ఈ ఫోటో లేకపోతే ఏం చేయాలి అడుగుతున్నారు. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో లేని ఇల్లంటూ ఎక్కడా ఉండదండి. అంటే ఇది కనకమహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు కాబట్టి వైజాగ్లో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో అవుట్ సైడ్ వాళ్ళు కూడా ఈ పూజ చేస్తున్నారు. సో వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలని చెప్పేసి. చక్కగా మనం ఎప్పటిలాగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, ఆ అమ్మవారి ఫోటో పెట్టైనా చేసుకోవచ్చు, లేదా అష్టలక్ష్మిలు అమ్మవారి ఉన్నటువంటి ఫోటో ఉంటాయి కదా, అదైనా పెట్టి చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ మార్గశిర మాసం స్వామి అమ్మవార్లకి ఇద్దరికి కలిపిన మాసం కాబట్టి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కలిపి ఉన్న ఫోటో కూడా ఉంటుంది చాలా మంది దగ్గర, అదైనా పెట్టి చేసుకోవచ్చు. ఇవి నేను చూపిస్తున్న ఫోటో ఉండాలనేది రూల్ ఏమీ లేదండి. అది నేను ఈ అమ్మవారి ఉత్సవాలు కాబట్టి, ఈ అమ్మవారి సంబంధించిన పూజలు కాబట్టి నేను ప్రత్యేకంగా మీకు పెట్టి చూపిస్తున్నాను తప్పించి ఇంకా వేరైతే ఏమీ లేదు. అది అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఈ పూజని పీట మనం సాయంత్రం పెట్టి చేసుకోవచ్చు అడుగుతున్నారు. లేదండి, మనం ఉదయం పెట్టే చేసుకోవాలి. ఉదయం మనం ఎప్పటిలాగా మన దేవుడి మందిరంలో నిత్య దీపారాధన అంతా కూడా చేసుకున్న తర్వాత ఈశాన్య మూల కానీ లేదా దేవుడి గదిలో ప్లేస్ ఉండే దేవుడి గదిలో కానీ ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉదయమే పీట పెట్టి అమ్మవారికి షోడశోపచార పూజలతోటి మనం అమ్మని పూజలో ఆవాహనం చేసుకొని పూజ అయితే చేసుకోవాలి. చాలామంది షోడశోపచార పూజ చెప్పండి అంటున్నారు. షోడశోపచార పూజ చెప్తే కనుక వీడియో చాలా లెంత్ అయిపోతుందండి. అన్ని మంత్రాలతో చెప్తే కనుక అది మనకి బుక్ ఉంటుందండి. బుక్లో మీకు అన్ని మంత్రాలు క్లియర్గా ఉంటాయి. అందువల్ల నేను ఇప్పుడు అవన్నీ నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి ఎవరు ఏమనుకోకండి. మీకు ఆ బుక్స్ కావాలనుకుంటే కనుక పిక్స్ నాకు అడిగితే నేను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేస్తే నేనైతే పంపిస్తాను మీకు పిక్స్ అనేవి. సో అది ఒకవేళ షోడశోపచార పూజ రాదు అనుకుంటే కనుక మంత్రాలు రాకపోతే ఏముంది, చక్కగా గణపతి పూజ చేసుకుంటారు. గణపతి పూజ చేసుకున్న తర్వాత స్వామికి పంచోపచార పూజ చేసుకొని ధూపం, దీపం, నైవేద్యం, హారతి అంతా ఇచ్చిన తర్వాత
అమ్మవారికి కూడా అలాగే అమ్మవారి అష్టోత్తరము, స్వామివారి అష్టోత్తరము అంతా కూడా చదువుకొని అమ్మవారికి కూడా అలాగే ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం సమర్పించుకొని అమ్మవారి అష్టోత్తరం మాత్రం ఖచ్చితంగా చదవడం మర్చిపోకండి. ఒకవేళ చదవడం రాకపోతే ఏముందండి, గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. లక్ష్మీదేవి అష్టోత్తరము, విష్ణుమూర్తి అష్టోత్తరం అని చెప్తే సెర్చ్ చేస్తే మనకి గూగుల్లో వస్తాయి, అలాగే యూట్యూబ్లో కూడా వస్తాయి. చక్కగా అమ్మవారి అష్టోత్తరాన్ని కుంకుమ పూజ చేసుకోవచ్చు. మంచి సువాసన వచ్చేటువంటి పువ్వులు ఉంటాయి కదా, సీజన్గా దొరికేటువంటి పువ్వులు, సంపంగి పూలు, విరజాజులు, వాటితోనే మీరు అష్టోత్తర పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు, చిట్టి గవ్వలు, అలాగే ముత్యాలు, తామర గింజలు, కాయిన్స్, వీటితోనే మీరు అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు మంగళకరమైన వస్తువులతో కానీ. సో ఇలా ఆ రకంగా పూజ చేసుకొని అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం కూడా, తాంబూలం కూడా సమర్పించుకోవచ్చు. అలానే ప్రతి వారం కూడా కలసం మీద కొత్త బ్లౌజ్ పీస్ పెట్టాలని అడుగుతున్నారు. కలసం మీద అయితే కనుక కొత్త బ్లౌజ్ పీసు ప్రతి వారం, అంటే మీరు ఎన్ని వారాలు చేసుకుంటారో, 3 వారాలు చేసుకుంటారో, 5 వారాలు చేసుకుంటారో అన్ని వారాలు కూడా అమ్మవారికి కొత్త బ్లౌజ్ పీసే పెట్టాలి అండి. అలాగే మనం పీట మీద వేస్తాం కదా క్లాత్, పీట మీద వేసే క్లాత్ అయితే కనుక అది ఒకసారి వేసామంటే అది మనం నెక్స్ట్ వారము వాష్ చేసుకుని, అంటే మనం మంచిగా వాష్ చేసుకుని నెక్స్ట్ మనం పూజ చేసుకున్నప్పుడు వచ్చే వారము ఆ క్లాత్ పెట్టి చేసుకోవచ్చు. అదేం కొత్తగా ఉండక్కర్లేదు. సో అది కూడా అడుగుతున్నారు. పేడ మీద కూడా ప్రతి వారం కొత్త క్లాత్ వేయాలని చెప్పేసి అక్కర్లేదు. ఒక వారం వేసుకుంది మనం వాష్ చేసుకొని వచ్చే వారం కూడా మనం పెట్టి అదే క్లాత్ పెట్టి చేసుకోవచ్చు. అదేమో కొత్తగా అక్కర్లేదు అనమాట. సో బ్లౌజ్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ కలసం మీద పెట్టిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది మీరు ఉంచుకోవాలి, ఎవరికి ఇవ్వకుండా. అది మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా, అది మీరే వాడుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఒకవేళ ముత్తైదుకు తాంబూలం మీద అనుకుంటే కనుక బ్లౌజ్ పీసు, పసుపు, కుంకుమ, తమలపాకులు, ఫ్రూట్స్ పెట్టి తాంబూలం ఇవ్వండి. లేదనుకుంటే కనుక తమలపాకులు, ఆకు, చెక్క, పసుపు, కుంకుమ పెట్టి ఒక ముత్తైదుకి ఇవ్వగలిగితే 3కి ఇవ్వచ్చు, 5గురికి కానీ, లేదంటే ఒకరికైనా ఇచ్చినా సరిపోతుంది. అలాగే నైవేద్యం కూడా మీ స్వహస్తాలతో మీరు చేయండి. అమ్మవారికి ఈ పూజలోని నూనెతో చేసినవి కానీ, పిండి వంటలు కానీ పెట్టకుండా, అంటే పాలతో చేసిన పరమన్నము, బెల్లమన్నము, నెయ్యి వేసి చేసినవైనా పెట్టవచ్చు. చక్కెర పొంగలి ఇలాంటివి, కట్టె పొంగలి ఇలాంటివి కూడా చేసి పెట్టవచ్చు. కట్టె పొంగలి ఎలా చేయాలి నేను మన ఇన్స్టాగ్రామ్లో రీల్ అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నైవేద్యం చేయలేము, మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, కొబ్బరికాయ సరే కొట్టి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. లక్షవారం, శుక్రవారం ఎలాగో మనం పీట ఉంచుతాం కాబట్టి 2 పూటల్లో ఏదో ఒక పూటనే మనకి వీలు లేకుండా ఉండదు కదా, ఏదో ఒక పూటనే మనం చేసి నైవేద్యం సమర్పించుకోవచ్చు, తప్పేం లేదు. సో ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా సరే. సో ఇలా ఈ రకంగా అమ్మవారికి పూజ అంతా చేసుకుని అష్టోత్తరం అంతా చేసుకున్న తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పించుకోవాలి. తాంబూలంలో కూడా నేను ఏం పెడుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. తమలపాకులో కూడా అది కొన్ని ద్రవ్యాలతో చేసిందనమాట. అవి నేను తర్వాత ఎప్పుడైనా ఒక బ్లాగ్ అయితే చేస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అలాగే తాంబూలంలో అమ్మవారికి ఎంతో కొంత డబ్బులు కూడా పెట్టి తాంబూలం సమర్పించుకోండి. 10 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ ఎంతో కొంత పెట్టి మీరు సమర్పించుకోండి. ఆ డబ్బులు కూడా మళ్ళీ మీరు తర్వాత ఏమైనా కొనుక్కున్నప్పుడు, వెండి వస్తువులు అలాంటి పూజలో ఏమైనా పూజ సామాగ్రి కొనుక్కున్నప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట. సో అది దాచుకుంటే తర్వాత మనకి యూజ్ అవుతాయి అనమాట. ఇదండి ఇవాల్టి వ్లాగు. 2వ వారం పూజలోకి మీరు అడిగే డౌట్స్ని కూడా నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. అలాగే అమ్మవారికి మనం ఎన్ని వారాలు పూజ చేద్దాం అనుకుంటున్నామో, 3 అయితే 3, 5 అయితే 5, ఎన్ని వారాలు చేద్దాం అనుకుంటున్నామో, తర్వాత అన్ని వారాలు అయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి, ముత్తైదులకి ఎలా తాంబూలం ఇవ్వాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అన్నీ కూడా నేను మరో బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.